ఎగ్జాంపుల్ 2 ఇందులో 4 సమ్స్ ఇచ్చాడు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ అన్ ఏపీ. ఈ ఇచ్చినటువంటి ఏపీలో కొన్ని ఫాలోయింగ్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఏపీ అన్నానా. ఇఫ్ దే ఫామ్ అన్ ఏపీ, ఇవి ఒకవేళ ఏపీని ఫామ్ చేస్తే రైట్ ద నెక్స్ట్ 2 టర్మ్స్. ఇక్కడ కొన్ని ప్రోగ్రెసెషన్స్ ఇచ్చాడు, అవి ఏపీ అయితే అర్థమెటిక్ ప్రోగ్రెసెషన్స్ అయితే తరువాత వచ్చేటువంటి 2 టర్మ్స్ని, అంటే ఇక్కడ 22తో ఆగింది, తర్వాత వచ్చే 2 టర్మ్స్ని మనల్ని కనుగోమని చెప్పాడు, ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. ప్రాబ్లం నెంబర్ 1 ఇదిగోండి. 4, 10, 16, 22 and so on. So 4, 10, 16, 22 and so on. ఇదే కదా నాన్న అది ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. సో సొల్యూషన్ అని రాయండి నాన్న. రాసి హియర్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న 4. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4. ఓకేనా. మొదటి పదం 4ఏ కదా రాసా. నెక్స్ట్ A2 మైనస్ A1 చెయ్యండి నాన్న. A2 మైనస్ A1. A2 అంటే ఇదిగోండి, ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4. ఓకేనా. సో A2 మైనస్ A1 ఎంత నాన్న 10 మైనస్ 4. 10 మైనస్ 4 అంటే 6 నాన్న. తర్వాత A3 మైనస్ A1 చెయ్యండి నాన్న. A3 ఎంత నాన్న 16 మైనస్ A2 ఎంత నాన్న 10. 16 మైనస్ 10 ఎంత 6. అదేవిధంగా A4 మైనస్ A3 చెయ్యండి నాన్న. సారీ ఇందాక A3 మైనస్ A2, ఇది A4 మైనస్ A3 చెయ్యండి నాన్న. A4 అంటే ఎంత నాన్న 22. సో A3 ఎంత నాన్న 16. 22లో 16 తీస్తే 6, అంటే ప్రతిసారి కూడా 6 వస్తుంది, అంటే కామన్ డిఫరెన్స్ సేమ్. ఓకేనా. సో అప్పుడు ఇది ఏపీ అవుతుందా లేదా, అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఏం రాస్తామంటే చూడండి, హియర్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది ఒకేలాగా ఉంది కాబట్టి గివెన్ therefore given list of numbers form an AP. ఓకేనా. సో ఏం రాశాను చూడండి, ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా కామన్ డిఫరెన్స్ అనేది సేమ్గా వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి నెంబర్స్ వాడు ఏవైతే ఇచ్చాడో ఆ నెంబర్స్ అనేవి ఏపీని ఏర్పరుస్తున్నాయి, ఫామ్ చేస్తున్నాయి. ఓకేనా. అయితే ఫామ్ చేయమంటే నెక్స్ట్ 2 నెంబర్స్ అడిగాడు. ఓకేనా. సో చూడండి, దేర్ఫోర్ నెక్స్ట్ 2 టర్మ్స్ is equal to 22 plus 6 is equal to 28 and 28 plus 6 34. ఓకేనా. నెక్స్ట్ 2 టర్మ్స్ అడిగాడు నాన్న. నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే మనకి 22తో ఆగింది. సో ఆ 22కి ఒక 6 కలిపేస్తే 28, కామన్ డిఫరెన్స్ 6 కదా. సో 6 కలిపితే 28, మళ్ళీ ఈ 28కి మరొక 6 కలిపితే వచ్చేదే 34, అంటే కామన్ డిఫరెన్స్ని కలుపుకుంటూ వెళ్తాం. సో ఈ రెండు నెక్స్ట్ 2 టర్మ్స్ 28, 34. ఓకేనా. ఇది ఇందులో ఫస్ట్ ప్రాబ్లం నాన్న. ఇక సెకండ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా. అర్థమవుతుందా. ఈజీ ప్రాబ్లమ్స్ నాన్న. అర్థమెటిక్ ప్రోగ్రెసెషన్స్ అనేటువంటి చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఫార్ములాస్ చిన్న బుల్బుల్ ఫార్ములాస్ ఉంటే అవి నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ చాప్టర్. ఓకేనా. సో సెకండ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి. 1 -1 -3 -5. ఓకేనా. సో చూడండి నాన్న, 1 -1 -3 -5 అండ్ సో ఆన్. ఓకేనా. సో ఇది వాడిచ్చిన లెక్క నాన్న. సొల్యూషన్ అని రాసి గివెన్ వాడిచ్చినవి రాసేయండి. గివెన్ ఏపీ అనకూడదు, అది ఏపీయా కాదా అని మనం ప్రూవ్ చేయాలి. కాబట్టి గివెన్ ఏపీ అని రాయకూడదు, వాడిచ్చినవి రాసేయండి. 1 -1 -3 -5 అండ్ సో ఆన్. ఆడిచ్చినవి అలా రాసేసాం. ఓకేనా. ఇక్కడ A2 - A1 చెయ్యండి నాన్న.
A2 అంటే -1 అనా, A1 అంటే 1 అనా. సో -1 నుంచి ఇది A2, ఇది A1. A2 అంటే -1, -1 నుంచి 1ని తీసివేస్తే -2 అవుతుంది నాన్న. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ A3 హియర్ అని రాయండి, హియర్. నెక్స్ట్ A3 మైనస్ A2 చెయ్యండి నాన్న. A3 అంటే -3, మైనస్ A1 అంటే ఎంత నాన్న, -1. సో -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నాన్న. సో -3 నుంచి +1 పోతే -2 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ A4 మైనస్ A3 చేయండి నాన్న. A4 అంటే -5 మైనస్ A3 అంటే -3 నాన్న. సో మైనస్ ఇంటూ మైనస్ +3 అయిపోతుంది. -5 నుంచి +3 తీస్తే -2. సో 3 సందర్భాల్లో కూడా కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ వస్తుంది నాన్న. కాబట్టి ఇది ఏపీని ఫామ్ చేస్తుందా లేదా? సో ఫామ్ చేస్తుంది. సో హియర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. ఇక్కడ సో రాయకండి, హియర్ అని రాయండి. సో the given list of numbers form an AP. ఒక ఏపీని ఇవి ఫామ్ చేస్తాయి. సో ఫామ్ చేస్తే ఏమన్నాడు, నెక్స్ట్ 2 డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో నెక్స్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి నానా? సో therefore next two terms తర్వాత వచ్చే 2 పదాలు. సో -5 ప్లస్ -2, -2 కదా కామన్ డిఫరెన్స్, ఇది కలపాలి అంటే నెక్స్ట్ వచ్చేది -7 ఒకటి, అదేవిధంగా ఇంకొకటి, అండ్ -7 ప్లస్ -2 ఈజ్ ఈక్వల్ -9. ఈ 2 తరువాత వచ్చేటువంటి 2 కామన్ టర్మ్స్. సో నెక్స్ట్ 2 టర్మ్స్ ఇవి 2 నాన్న, -7 -9. ఓకేనా. సో ఇది సెకండ్ ప్రాబ్లం. ఇక థర్డ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది థర్డ్ ప్రాబ్లం. ఓకేనా. -2 2 -2 2 -2 అండ్ సో ఆన్. ఈ ప్రాబ్లం కూడా చేసేద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 3, -2 2 -2 2 -2 అండ్ సో ఆన్ ఇలా ఇచ్చాడు నాన్న. ఇదిగోండి -2 2 -2 2 -2 అండ్ సో ఆన్ ఇలా ఇచ్చాడు. ఓకేనా. సో దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ అని రాయండి, రాసి గివెన్ అని చెప్పి వాడు ఇచ్చింది రాసేయండి నాన్న. -2 2 -2 2 -2 అండ్ సో ఆన్. ఓకేనా. సో ఇక్కడ A2 మైనస్ A1 చేయండి ఫస్ట్. హియర్ A2 మైనస్ A1. A2 ఎంతనా 2, మైనస్ A1 ఎంతనా -2. సో 2 2 + 2 4. ఓకేనా. A2 ఇది A1, ఇది A2, A3, A4, A5 అలా మనకు కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ వస్తే అది ఏపీలో ఉన్నట్టు. సో A2 అంటే ఈ 2 మైనస్ A1 అంటే -2, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 2 + 2 4. ఓకేనా. నెక్స్ట్ A3 మైనస్ A2. A3 అంటే -2 నాన్న, ఇది మైనస్ A2 అంటే +2 నాన్న. సో -2 -2 కలిపితే -4 వచ్చింది. సో చూడండి, ఫస్ట్ A2 మైనస్ A1 ఏమో +4 వస్తే A3 మైనస్ A2 ఏమో -4 వచ్చింది. కామన్ డిఫరెన్స్ సేమ్ వచ్చిందేంటి? లేదు, మారిపోయింది. కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ సేమ్ కాదు కాబట్టి ఇది ఏపీని ఏర్పరచదు. సో therefore A2 minus A1 does not is equal to A3 minus A2. So the given list of numbers ఇవ్వబడినటువంటి ఈ నెంబర్స్ అనేవి నాట్ ఫామ్ an AP. ఇవి ఏపీని ఏర్పరచవు. ఎందుకు?
కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా లేదు కాబట్టి. ఓకేనా? సో ఇది థర్డ్ ప్రాబ్లం నాన్న. ఇక ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం 3 1లు 3 2లు 3 3లు. ఓకేనా? సో చూడండి ఫోర్త్ ప్రాబ్లం 1 1 1 2 2 2 3 3 అండ్ సో ఆన్. ఇది నాన్న వాడు ఇచ్చిన ప్రాబ్లం. సో ఇది అవుతుందో లేదో చూద్దాం. సొల్యూషన్ గివెన్ అని చెప్పి వాడు ఇచ్చింది రాసేయండి నాన్న. గివెన్ 1 1 1 2 2 2 3 3 3 అండ్ సో ఆన్ ఇలా రాసేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి హియర్ A2 మైనస్ A1, A1 A2 A3 A4 A5 A6 A7 A8 A9 ఇలా టర్మ్స్ అన్నీ అలా వెళ్తూ ఉంటాయి. A2 అంటే 1 నాన్న, 1 మైనస్ A1 1 నాన్న, 1 మైనస్ 1 0 నాన్న. ఓకేనా? నెక్స్ట్ A3 మైనస్ A1 చేయండి. A3 మైనస్ A1 సారీ A3 మైనస్ A2, A3 అంటే 1 నాన్న, A2 అన్న 1 నాన్న ఈజ్ ఈక్వల్ 0. కామన్ డిఫరెన్స్ సేమ్ వచ్చిందా లేదా? నెక్స్ట్ అప్పుడే తొందరపడిపోకూడదు. నెక్స్ట్ A4 మైనస్ A3, A4 అంటే 1 2 3 4 ఇది, A4 అంటే 2, A3 అంటే 1, 2 మైనస్ 1 ఎంత నాన్న 1 వచ్చింది. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ సరిపోయింది, ఇక్కడ చాలే. అంటే కామన్ డిఫరెన్స్ అంటే అన్ని సందర్భాల్లో ఒకటే రావాలి, కానీ ఇక్కడ 2 సందర్భాల్లో 0 వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి 1 వచ్చింది. కాబట్టి ఇది ఏపీ కాదు. ఓకేనా? సో చూడండి therefore A4 minus A3 does not equal to A3 minus A2. ఓకేనా? సో the given list of numbers ఇచ్చినటువంటి నెంబర్స్ అనేవి ఏపీని ఫామ్ చెయ్యవు. the given list of numbers do not form AP, do not form an AP. ఓకేనా? సో ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఏపీని ఫామ్ చేయవు. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి 4 సమ్స్ కూడా ఈజీగా చాలా ఈజీగా చేసేసాం. ఓకేనా?